వాక్కు తమ్మును తామే ఏం అప్పగిచ్చారండి చర్చిలో? గొర్రెపిల్లండి కాదు. ఏం అప్పగిచ్చారండి చర్చిలో? ఎకరం పొలం కాదు. ఏం అప్పగిచ్చారు చర్చిలో? స్థిరాస్తులు చరాస్తులు కాదు. ఏం అప్పగిచ్చావు? మమ్మల్ని మేమే అప్పగించుకున్నా. నో రైట్స్ ఫర్ మీ. నా మీద నాకు హక్కులు లేవు. మానవ హక్కుల సంఘాలు ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, అవి ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాయిలే. ఆ మానవ హక్కుల సంఘాలు అంటూనే ఉంటాయిలే. నన్ను అన్నా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం నా దైవజనుడి నడిపింపుకి అప్పగించుకున్నాను. అప్పగించుకొనుట అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ అప్పగించుకొనుట అనేది చాలా అద్భుతమైన కార్యం ప్రియులారా. ఒక దైవజనుని దగ్గర నడిపించబడుతున్న విశ్వాసులు, నడిపింపులో ఉన్న నా దగ్గర బతుకుతున్న పిల్లలు వినండి, ఏంటిది అప్పగించుకోవటం? నువ్వు కొట్టు, తిట్టు, సంపు, పెట్టు, సర్వనాశనం ఏమైనా కానీ మమ్మల్ని మేము నీ చేతిలో ఒక అర్పణగా అప్పగించుకున్నాం. అప్పగిచ్చే వాళ్ళు ఉన్నారు కానీ అప్పగించుకునే వాళ్ళు లేరు. యేసు ప్రభుకి అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభుని అప్పగించిన వాళ్ళు ఉన్నారా? నాకు చెప్పండి అమ్మా, చెప్పరేంది? ఇస్కరియోతు యోధా, ప్రైజ్లాడనియా, వచ్చావా చచ్చి? వచ్చానయ్యా. ఎందుకు వచ్చావు? ఫాస్ట్ కానీ బేరం పెట్టాలి. ఎందుకు? 30 రూపీస్. ఎందుకు? జాబ్. ఎందుకు? ఫ్యాక్టరీలో ఉద్యోగం. ఎందుకు? మ్యారేజ్. అప్పగించేవాడు యోధా. మరి ఆయనకు అప్పగించుకునే వాళ్ళు ఎవరు? యేసయ్యకు అప్పగించుకున్నాను అన్న ఆలోచన ఎవరిలోనైనా మీకు ఉంటే మీరు తప్పక దైవజనునికి కూడా అప్పగించుకునే వ్యక్తులుగా మార్చబడతారు. ఇది మాసిదోనియా సంఘం యొక్క ప్రత్యేకత. ఇట్స్ ఎ వెరీ స్పెషల్, చాలా అద్భుతమైన విషయం అది. వాళ్ళని వాళ్ళు అప్పగించుకుంటారు వాళ్ళ అయ్యగారి కోసం, వాళ్ళ అయ్యగారికి. మీరు ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం త్వరగా చదవండి, ముగిస్తా. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడరా. నీకు మౌత్ లేదా చెల్లి? 22:9. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చెప్పండి అందరు గట్టిగా, ఆయనకాల చెప్పండి. తన కుమారుడగు చెప్పండి ఇస్సాకును బంధించి. ఏంటిది? ఇస్సాకును ఏంటిది? అబ్రహాము తన కొడుకును ఏం చేసిండంట? బంధిత్తే అప్పగించుకునే వాళ్ళు ఉన్నారా మీలో? బంధిత్తే. నువ్వెవరు నన్ను కట్టాడు? ఏమన్నా పాష గారు, నన్ను కట్టేస్తావు, నీ దగ్గర నేను బడి ఉండాలా? ఏమనుకుంటున్నావు? TV9 పిలిపిస్తా. పాస్టర్ భాగవతం బతుకు బండారం, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదే. క్యాప్షన్లు కూడా చెప్తా. చెప్పాక ఇప్పుడే చెప్తేనే. పాస్టర్ భాగవతం బతుకు బండారం ప్రోగ్రామ్ మెయిన్ యాక్టర్ నువ్వే వచ్చేది. మమ్మల్ని బంధించేది ఏందండి పాస్టర్ గారు? అసలు స్వేచ్ఛ చేయడండి అయ్యగారు. కాలు చేతులు కట్టేస్తుంటే ఎంతకని చావాలి మేము? బ్రదర్ ఒకటి చెప్తా, నువ్వు బలిపీఠం మీద ఉండని చెప్పు బ్రదర్, ఉంటాం. కట్టేసేదేందండి? కట్టేసేదేంది అసలు? మానవ హక్కు సంఘం ఏం చేస్తుంది? అరే అసలు నువ్వు తండ్రివేనారా? నువ్వు, నాకు డౌట్ వస్తుంది.
తండ్రి అంటే స్వేచ్ఛనివ్వాలి, తండ్రి అంటే స్వతంత్రం వదిలిపెట్టాలా, తండ్రి అంటే కొడుకు ఆనందాన్ని కోరుకోవాలి. తండ్రి అంటే ఎవరు? కొడుకు సంతోషాన్ని నెరవేర్చేవాడే తండ్రి అంటే. నీ ఉపదేశం అది, నీ మొహం అది, నువ్వు అనుకున్నది. ఎవరు తండ్రి? నీ కాళ్ళు నీ చేతులను బంధించి పోమాకో అక్కడే ఉండు అని ఆపినా అప్పగించుకునేవాడే కుమారుడు అంటే. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. నిన్ను ఎక్కడ బంధించినా అప్పగించుకుంటావా? ఇస్తారాకుల దగ్గర బంధించినట్టు ఆడ బంధించి అప్పగించుకుంటావా? అప్పగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దైవజనుడు ఎక్కడ బంధిస్తే అక్కడ, ఎక్కడ నిలబెడితే అక్కడ. పురుగులు పట్టాలా, పుట్టలు పుట్టాలా. అది నేను నా సేవలో చూశాను. ఒక వ్యక్తిని, పేరు చెప్పను, ఆ వస్తువు పట్టుకోమని ఇచ్చి నేను మర్చిపోయాను. అది నోబుల్ అవార్డు గ్రహీతలాగా అంతే పట్టుకొని ఉన్నాడు. నేను మర్చిపోయి దర్జాగా మొత్తం తిరిగి వచ్చిన ఊరంతా వచ్చి చూసేసరికి, ఊరే ఏంద్రా లేపాక్షి బుక్ మీద, నేను చిన్నప్పుడు లేపాక్షి బుక్ ఉండే, మీకు చదువుకున్న వాళ్ళకి తెలిసింది లేపాక్షి బుక్. ఆ బుక్ మీద ఎట్టుంటుంది ఒక బొమ్మ ఆడమట్ల అట్టుండి పట్టుకొని, ఏంది ఇంకా పట్టుకొని అంటే మీరు పట్టుకోమన్నారు. అబ్బో నాయన, నువ్వు అప్పగించుకొని నన్ను చంపావురా. నాకు బాధ అనిపించింది. అంటే మాసిదోనియా సంఘం వాళ్ళని వాళ్ళు అప్పగించుకున్న సంఘం, నన్ను అప్పగించే సంఘం కాదు. హల్లో, నన్ను అప్పగించేది కాదు. మందిరం కట్టడానికి నువ్వే చూసుకో, మీటింగులకి వెళ్ళు, ఉపవాసం ఉండు 40 రోజులు ఉండాలి నువ్వు. ఓకే, మంచి నీళ్ళు తాగాల. నేను చెప్తా సాక్ష్యం, మై గారు మంచి నీళ్ళు నాకు ఇక్కడ పేగులు ఎండుతున్నాయి. నన్ను అప్పగించడమే తప్ప నువ్వు అప్పగించుకునేది లేదుగా. అయ్యగారు ప్రతి సంవత్సరం నువ్వేనా, నేను ఉండొద్దా? అది అనరు. అయ్యగారు ప్రతి ఆదివారం నువ్వేనా ప్రసంగం, నేను చేద్దా ప్రసంగం, నువ్వేనా టేజ్ అంత? ఏందే గారు అన్ని చర్చీలో తేజీ మీద చాలా మంది అంటారు, నువ్వే తేజీ మొత్తం నువ్వే పండుకుంటున్నావు, పాకుతున్నావు, డొల్లాడుతున్నావు, బలాడుతున్నావు. నీ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు అంటుండ ఒక ఆయన. మనసు దీని మీద ఉందండి, మనసు అప్పగించుకునే దాని మీద మనసు లేదా. నిన్ను అక్కడే ఉంచి అక్కడే బంధిస్తే, నీ చేతులు కాళ్ళు కట్టేస్తే ఉంటావా నువ్వు? ఇంకొక మెట్టు ముందుకేసి మీకు చెబుతున్నా, ఒక అడుగు ముందుకేసి నిన్ను చంపడానికి కూడా సిద్ధపడుతున్న అప్పగించుకునే మనసు నీకుందా? కాళ్ళు చేతులు కట్టిస్తే అప్పగించుకోవటం కాదు, ఇట కట్టేస్తే బతుకుతే పడిన గొర్రె పిల్ల. నువ్వు ఉంటావు, కాళ్ళు చేతులు కట్టేసి ఎదురు చూస్తావు, ఏం చేస్తాడో చూస్తాగా. నువ్వు కత్తెత్తు, అప్పుడు ఉంటుంది నీకు, అరే బాబాయ్ ఫోన్ చేయరా, అరే నువ్వు వెనకాల నుంచి కెమెరా బాగా తీయాలరా మాస్టర్ గారికి కత్తెత్తినప్పుడా. నువ్వు వెంటనే నన్ను జైల్లో పంపించాను. ఇస్సాకు కంప్లైంట్ ఇచ్చాను, అబ్రహాం జైల్లో పడాను. కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు అప్పగించుకోవటం కాదు నానా. కత్తి తలకాయ మీద పెట్టి, ఇదిగో పైకి ఇట్లా కత్తి ఇట్లా పట్టుకొని ఇట్లా నరకటానికి ఇట్లా ప్రయత్నం ఇట్లా చేస్తుంటే, సావటానికి కూడా అప్పగించుకునే మనసు ఇస్సాకు దగ్గర ఉంది. అందుకోసం ఇస్సాకు 100 ఎత్తనాలు అయితే 100 ఎత్తనాలు మొలుతాయి. ఇస్సాకు ఏడబోరైతే ఆడ నీళ్ళు పడుతాయి. ఎవడన్నా శత్రువు వచ్చి ఆ తవ్విన బావులను బూడిసేస్తే మనం ఒక్కసారి వాటిని తీసే వీడి జలలు గల ఓటలు పడతాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందాను. ఆదికాండం 26వ అధ్యాయం 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. నాకు మాట మీరు చెప్పాలా? ఇటు చూడండి, వేసింది ఎన్ని విత్తనాలు?
విత్తనములు వేశా, విత్తనము వేశా. చెప్పండి అందరూ, విత్తనములు నా విత్తనమా అంటే సింగులరా ప్లూరలా, ఏకవచనం బహువచనమా? ఒకటే విత్తనం వేసింది ఒకటి, పండింది. మనం వేసేది 100 గింజలు, మన సంగతి చెప్పండి. వేసేది 100 గింజలు, నాకు ఫోన్ చేస్తారు, అన్న గింజలు చల్లుతున్నాం ప్రార్థన చేయి. గట్టు మీద మోకరిస్తాడు భక్తుడు, తండ్రి ఎట్లా విగ్రహంలాగా ఇట్లా ఒకటే కాలు కింద, ఒక కాలు పైనే, గట్టి మీద మోకరిస్తాడు. అవునయ్యా, అయ్యా నీ కుమారుడు పంట పండాలని నేనంటే ఎంట నేను ఆమేన్, తండ్రి నీ కుమారుడికి ఉన్న అవసరాలు ఆమేన్, హల్లెలూయా తండ్రి నాయనా. సరేనా, నేను తర్వాత ఫోన్ చేస్తానండి. ఏదో విత్తనాలు ముందు వేసుకోవాలి, నీ ప్రార్థన కావాలి కదా, నువ్వెందుకేగా. అయిపోయిన తర్వాత సప్ప 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 చల్లుతాడు. పొలం నిండా విత్తనాలే, మురిసేది 3, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 3 బాప్తిసం పొందినట్టు 3 లేస్తాయి బయటికి. నేను వేసిన పంట ఏమిటి, నాకు వచ్చిన దిగుబడి ఏమిటి? పాస్టర్ గారి ప్రార్థన పాల్ట్ నాదే. నువ్వు పాల్ట్ అనవుగా, నేనే పాల్ట్. ఇప్పుడు ఇస్సాకట్ట కాదు, ఒక్క ఇతర వేస్తాడు, 100 పంట కోసుకుంటాడు ఆయన జీవితంలో. రీజన్, కారణం అప్పగించుకున్నాడు గనుక. ఈరోజు నువ్వు అప్పగించుకుంటే రేపు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావై నామల్లా. అప్పగించుకోండి, నడిపింపుకు అప్పగించుకోండి. చేతులు కాలు కట్టేసి బంధిస్తే అప్పగించుకో. ఏంది నన్ను ఊకే కట్టేస్తారు రానమాకో, ఊకే గేటు దగ్గర కట్టేస్తారు ఏందండి? నన్ను ఆడే ఉండమంటారేంది పాస్టర్ గారు వారు? ఆ నేల దగ్గర ఉండమంటాడేంది ఎప్పుడు నన్ను? ఆ డ్రమ్ముల దగ్గర నిలబడమంటాడేంది ఎప్పుడు నన్ను? ఈడే కట్టేస్తారు, ఆడగట్టేస్తాడేంది? ఇక్కడెక్కడ ఉండమంటాడేంది? తండ్రి ఉన్నాడు, మనసు ఇదేనా? వీడి తండ్రిరా, ఏమయ్యా వీడి తండ్రిరా? ఇది కాదండి అప్పగించుకున్నాడు మాటలో. కాళ్ళు చేతులు కట్టేస్తే అప్పగించుకున్నాడు. మెడకాయ మీద కత్తి పెట్టి ఎత్తుతుంటే కూడా ఏం లేదు. ఈ అప్పగించుకునే మనసు దేవుడు మీ అందరి హృదయాలలో కలగ చేయనుగాక.